3x3 రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేద్దాం. సో రూబిక్స్ క్యూబ్కి 6 ఫేసులు ఉంటాయి. 1 2 3 4 5 6. 6 ఫేసులు, ఒక్కో ఫేస్కి ఒక్కో కలర్ ఉంటుంది. వైట్, ఆరెంజ్, ఎల్లో, రెడ్, గ్రీన్ అండ్ బ్లూ. జనరల్గా వైట్కి ఆపోజిట్ ఎల్లో ఉంటుంది, గ్రీన్కి ఆపోజిట్ బ్లూ, ఆరెంజ్కి ఆపోజిట్ రెడ్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్యూబు సాల్వ్ అయిన క్యూబు, దీన్ని జంబుల్ చేద్దాం. సో క్యూబ్ని జంబుల్ చేస్తున్నాను. జంబుల్ చేసిన తర్వాత ఎలా సాల్వ్ చేద్దో చూద్దాం. క్యూబ్ జంబుల్ చేసిన తర్వాత ఒక సెంటర్ తీసుకుందాం. ఇది వైట్ సెంటర్. వైట్ సెంటర్కి పక్కన వైట్ ఉండేటట్టు చూసుకుందాం. ఈ వైట్ పక్కన ఏదైతే కలర్ ఉందో అది ఇంకో సెంటర్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. సో ఇది వైట్ సెంటర్ ఉంది కదా, ఈ వైట్, ఇది దీని సెంటర్ ఇక్కడ ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఇంకో వైట్ సెంటర్ చూద్దాం. ఇది ఉంది, ఇది వైట్ రెడ్ ఈ సెంటర్కి మ్యాచ్ అయిపోయింది. ఓకే, సో తర్వాత ఈ గ్రీన్ దీన్ని మ్యాచ్ చేద్దాం. ఇలా మ్యాచ్ అయిపోయింది. సో ఇది కిందికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ పైకి చేస్తున్నా. ఓకే, ఇంకో వైట్ సెంటర్, ఈ వైట్ ఆరెంజ్ దీన్ని మ్యాచ్ చేసుకోవాలి. సో దీన్ని నేను ఇలా అని మ్యాచ్ చేసుకున్నారు కదా, మళ్ళీ పైకి లిఫ్ట్ చేయాలి. సో ఇది కూడా కిందికి చేశాను కాబట్టి ఇలా చేసుకోవాలి. సో ఇది ఫస్ట్ స్టెప్ అండి, 3x3 రూబిక్స్ క్యూబ్లో ఫస్ట్ స్టెప్. తర్వాత ఈ కార్నర్ సాల్వ్ చేయాలి. 1 2 3 4. సో కార్నర్ ఎలా ఉంటుందంటే, బ్లూ, ఈ సెంటర్స్ ఉన్నాయి కదా, బ్లూ రెడ్ వైట్ ఇక్కడికి రావాలి. సో అది ఇక్కడ ఉంది, బ్లూ రెడ్ వైట్ ఇక్కడ ఉంది. సో దీన్ని నేను ఇలా తీసుకొస్తాను. ఇది ఇక్కడికి రావాలి కాబట్టి ఈ ఫేస్లో రైట్కి కానీ లెఫ్ట్కి కానీ అది తెచ్చి పెట్టుకోవాలి. సో ఇది ఇక్కడ పైకి వెళ్ళాలంటే దీన్ని బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ని రైట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో మనకి ఈ కార్నర్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ కార్నర్ బ్లూ ఆరెంజ్ అండ్ వైట్. సో బ్లూ ఆరెంజ్ వైట్ ఇక్కడ ఉంది, ఇక్కడ పైన ఉంది. సో మనకు బ్లూ ఆరెంజ్ వైట్ ఇక్కడికి రావాలి. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కిందికని, సో మళ్ళీ బ్లూ ఆరెంజ్ వైట్ ఇక్కడ రావాలి కాబట్టి దీన్ని మళ్ళీ ఈ ఫేస్ని ఇలా తెచ్చుకుంటా. సో ఇక్కడ రావాలి కాబట్టి ఈ ఫేస్లో లెఫ్ట్ కానీ రైట్ కానీ వచ్చేటట్టు చూసుకుంటే, ఇప్పుడు లెఫ్ట్కి వచ్చింది కాబట్టి ఇది రైట్కి మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ డౌన్ని లెఫ్ట్కి మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది. అలాగే ఇంకో కార్నర్ చూద్దాం. ఏ కార్నర్ ఇది? ఆరెంజ్ గ్రీన్ వైట్ కార్నర్. సో ఆరెంజ్ గ్రీన్ వైట్ కార్నర్. సో మనకి ఈ ఫేస్లో ఇక్కడ వెళ్ళాలి కాబట్టి ఇది లెఫ్ట్కి ఉంది కాబట్టి, బాటమ్ లెఫ్ట్కి ఉంది కాబట్టి దీన్ని రైట్కి మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, మళ్ళీ డౌన్ లెఫ్ట్కి మూవ్ చేసి పైకి లిఫ్ట్ చేయాలి. ఈ కార్నర్ సాల్వ్ అయిపోతుంది. అలాగే ఇంకో కార్నర్. ఓకే, ఇది గ్రీన్ రెడ్ అండ్ వైట్, గ్రీన్ రెడ్ వైట్. సో అది ఈ కార్నర్లో పైకి రావాలి కాబట్టి దీన్ని ఇలా మూవ్ చేసుకుంటాను. సో ఈ ఫేస్లో ఈ లెఫ్ట్కి వచ్చింది కాబట్టి లెఫ్ట్కి వచ్చినప్పుడు బాటమ్ని రైట్ మూవ్ చేసి, రైట్ని డౌన్ మూవ్ చేసి, బాటమ్ లెఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. సో ఇలా చేస్తే ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిపోతుంది. సో ఫస్ట్ లేయర్ సాల్వ్ అయిన తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. సెకండ్ లేయర్లో ఆల్రెడీ సెంటర్ సాల్వ్ అయిపోయినాయి మనకు. మనం ఇప్పుడు
ఈ ఎడ్జెస్ అంటారు వీటిని, ఈ ఎడ్జెస్ సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్. సో ఎడ్జెస్ సాల్వ్ చేయాలంటే సపోజ్ ఒక ఎడ్జ్ తీసుకుంటాను నేను. ఈ రెడ్ బ్లూ ఉన్న ఎడ్జ్, రెడ్ బ్లూ ఎడ్జ్ ఇక్కడికి రావాలి. సో దీన్ని ఇక్కడ తీసుకొస్తాను. అంటే ఈ రెడ్ సెంటర్కి మ్యాచ్ చేసుకొని ఈ బ్లూ అనేది ఇక్కడికి రావాలి. సో ఈ క్యూబ్ ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి దీన్ని బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి, రైట్ డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ రైట్ మూవ్ చేసి, రైట్ని లిఫ్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఈ క్యూబ్ మిస్ అవుతుంది. సో అప్పుడు ఈ క్యూబ్ ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది ఏం చేయాలంటే దీన్ని రైట్కి మూవ్ చేసి, దీన్ని బాటమ్ మూవ్ చేసి, ఇది లిఫ్ట్ మూవ్ చేయాలి. సో మనకు మళ్ళీ ఈ లిఫ్ట్ చేయగానే ఈ క్యూబ్ పొజిషన్లో వచ్చేస్తుంది, ఈ కార్నర్ కూడా సాల్వ్ అయిపోతుంది. అలాగే ఇంకో కార్నర్ చూద్దాం. ఇప్పుడు గ్రీన్ అండ్ రెడ్, గ్రీన్ రెడ్ ఇక్కడికి రావాలి. సో ఈ రెడ్ సెంటర్ మ్యాచ్ అయింది కాబట్టి ఇది లెఫ్ట్ వెళ్ళాలి కాబట్టి దీని బాటమ్ని రైట్ మూవ్ చేసి, లెఫ్ట్ డౌన్ మూవ్ చేసి, మళ్ళీ బాటమ్ని లెఫ్ట్ మూవ్ చేసి దీన్ని లిఫ్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ క్యూబ్ మిస్ అవుతుంది. ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇది రైట్ సైడ్ ఉన్నప్పుడు ఇందాక చేసిన స్టెప్పే. ఓకే, ఇలా చేసినప్పుడు ఈ కార్నర్ కూడా సాల్వ్ అయిపోయింది, ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ కార్నర్ చూద్దాం. నెక్స్ట్ కార్నర్ వచ్చేసరికి రైట్, ఇది సాల్వ్ చేద్దాం. సో ఇది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉంది ఇది గ్రీన్ అండ్ ఆరెంజ్. సో గ్రీన్ సెంటర్కి మ్యాచ్ చేశాను. ఓకే, సో గ్రీన్ ఆరెంజ్ ఇక్కడికి రావాలి. అప్పుడు ఏం చేస్తానంటే ఇది ఇలా పెట్టుకొని, ఇది లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి దీన్ని రైట్కి మూవ్ చేస్తాను. రైట్, ఇక్కడ ఈ లెఫ్ట్ని డౌన్, మరి డౌన్ని లెఫ్ట్ మూవ్ చేసి లిఫ్ట్ చేయాలి. ఈ ప్రాసెస్లో ఇక్కడ క్యూబ్ మిస్ అవుతుంది, ఇందాక మిస్ అయినట్టు. మళ్ళీ ఇక్కడ రైట్ క్యూబ్ కాబట్టి లెఫ్ట్, రైట్ డౌన్, బాటమ్ రైట్, పైకి మూవ్ చేయాలి. సో మన ఇక్కడ క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, సో ఈ 1 2 3 ఎడ్జెస్ సాల్వ్ అయిపోయింది. 4th ఎడ్జ్ ఇక్కడ రావాల్సింది బ్లూ అండ్ ఆరెంజ్. సో బ్లూ ఆరెంజ్ ఇక్కడ ఉంది. సో ఈ ఆరెంజ్ని ఆరెంజ్ సెంటర్కి మ్యాచ్ చేసుకోవాలి. ఇది ఇక్కడికి వెళ్ళాలి కాబట్టి, ఇది లెఫ్ట్కి వెళ్ళాలి కాబట్టి దీన్ని రైట్కి మూవ్ చేసి డౌన్, బాటమ్ లెఫ్ట్, లిఫ్ట్ ఇట్ అప్. సో ఈ ప్రాసెస్లో మనకు ఈ వైట్ మిస్ అవుతుంది. సో ఈ ఫేస్లో ఇది రైట్ ఉంది కాబట్టి బాటమ్ లెఫ్ట్, రైట్ డౌన్ ఇలా మూవ్ చేస్తే మనకు సెకండ్ లేయర్ కూడా సాల్వ్ అయిపోతుంది. ఓకే, సో 2 లేయర్స్ సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ లేయర్ అంటే ఇది ఈ ఎల్లో ఫేస్ ఇక్కడ ఇది సాల్వ్ చేయాలి. ఇక్కడ ఎడ్జెస్, కార్నర్స్ కూడా సాల్వ్ కావాలి. సో ఇలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ క్యూబ్ని ఇలా తిప్పేసి, ఈ లెఫ్ట్ ఇలా ఉన్నప్పుడు ఏది మన వైట్ కార్నర్ ఇలా ఉండాలి, ఎల్లోది ఇలా ఉండాలి మనకు, అంటే టాప్ లెఫ్ట్లో ఉండాలి. ఇలా ఉన్నప్పుడు ఫ్రంట్ని ఇలా అని రైట్ని ఇలా తిప్పి, టాప్ని క్లాక్ వైజ్ తిప్పి, దీన్ని ఇలా తిప్పి ఇలా. సో ఇలా మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్ ఉంది కాబట్టి, ఇది హారిజాంటల్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ స్టెప్ రిపీట్ చేయాలి. ఓకే, ఈ స్టెప్ రిపీట్ చేస్తే మనకు ఎల్లో క్రాస్ ఫామ్ అవుతుంది. ఎల్లో క్రాస్ ఫామ్ అయిన తర్వాత మనం సెంటర్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఓకే, సో సెంటర్స్ మ్యాచ్ అయిపోయినాయి. ఓకే, సెంటర్స్ మ్యాచ్ కానప్పుడు కూడా ఏం చేయాలో నేను చెప్తాను. సో ఇక్కడ సెంటర్స్ మ్యాచ్ అయింది కాబట్టి ఇప్పుడు కార్నర్స్ మొత్తం సాల్వ్ చేయాలి. ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది, ఈ కార్నర్ సాల్వ్ కావాలి, ఈ కార్నర్ సాల్వ్ కావాలి, ఈ కార్నర్ సాల్వ్ కావాలి. సో ఇప్పుడు మనం ఇలా పొజిషన్లో పెట్టుకొని ఈ మూవ్ చేయాలి టాప్ క్లాక్ వైజ్. ఇది నేను అల్గోరిథం ఇస్తాను స్క్రీన్ పైన. ఇలా చేసి ఎంతవరకు చేయాలంటే ఈ కార్నర్స్ అన్ని సాల్వ్ అయ్యేదాకా చేయాలి. సో ఈ కార్నర్ సాల్వ్ అయిపోయింది, పొజిషన్లో కూడా ఉంది. ఈ కార్నర్ సాల్వ్ అయింది కానీ పొజిషన్లో లేదు. ఎల్లో పైకి రావాలి, ఆరెంజ్ ఇక్కడ రావాలి, బ్లూ ఇక్కడ రావాలి. ఇది కూడా అంతే, రెడ్ ఇక్కడ రావాలి, బ్లూ ఇక్కడ రావాలి, ఎల్లో పైకి వెళ్ళాలి. సో అలాంటప్పుడు మళ్ళీ దీన్ని లిఫ్ట్ చేసి ఏదైతే సాల్వ్ కానీ కార్నర్ ఉంటుందో దాన్ని ఈ స్టెప్ రిపీట్ చేయాలి, ఇది ఎల్లో కింద వచ్చేదాకా.
సో ఇక్కడ ఎల్లో కిందకి వచ్చింది కదా, మళ్ళీ ఈ కార్నర్ని ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ ఈ ఎల్లో కింద వచ్చేదాకా రిపీట్ చేయాలి. ఎల్లో కింద వచ్చింది. ఓకే, క్యూబ్ సాల్వ్ అయిపోయింది. ఓకే, ఈ విధంగా మనం క్యూబ్ సాల్వ్ చేసుకోవచ్చు.